సిటీలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది బల్దియా. వీటి నిర్మాణం అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యం అవుతోంది. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామనుకున్నా 5 ఏళ్లు పూర్తి కావట్లేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి ఒక్కో ఫ్లైఓవర్కు 100 కోట్లకు పైగా నిధులు పెంచాల్సి వస్తోంది. ఇలా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడంతో జీహెచ్ఎంసీపై కోట్ల రూపాయల భారం పడుతోంది. గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు పూర్తయ్యే నాటికి ఉండడం లేదు. ప్రతి పనిలో 20 నుంచి 30% పెరుగుదల కనిపిస్తుంది. దీంతో బల్దియాపై 100 కోట్ల రూపాయల భారం పడుతోంది. మొదట భూసేకరణ, ఆస్తుల సేకరణలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కరోనాతో లేట్ అయింది. కాంట్రాక్టర్లకు సరైన టైంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆలస్యమవుతోంది. ఇక అన్నీ బాగున్నా అధికారులు రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం, ఫాలో అప్ చేయకపోవడంతో మరింత జాప్యం పెరుగుతోంది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వ్యయం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 3.3 కిలోమీటర్లున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభంలో 2020లో 523 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. కానీ గత 5 ఏళ్లుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతూ వస్తోంది. దీంతో తాజాగా ఈ వ్యయాన్ని 620 కోట్లకు పెంచారు. అంటే సుమారు 97 కోట్ల రూపాయల అదనపు వ్యయం బల్దియాపై పడింది. 2020లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పుడు 350 కోట్ల అంచనా వ్యయం వేసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు అధికారులు. కానీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి 3.5 ఏళ్లు పట్టింది. 2023 ఆగస్టులో పనులు పూర్తయ్యాక స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. దీంతో అంచనా వ్యయం మరో 100 కోట్లు పెంచి 450 కోట్ల రూపాయల బిల్ రిలీజ్ చేశారు అధికారులు. ఇక రీసెంట్ గా ప్రారంభించిన జూ పార్క్, ఆరంగర్ ఫ్లైఓవర్ కు కూడా అంచనా వ్యయాన్ని పెంచేశారు. 629 కోట్లతో 2019లో ఫ్లైఓవర్ పనులను ప్రారంభించారు. 4 కిలోమీటర్ల మేర 119 పిల్లర్లతో 6 లేన్స్ తో భారీ ఫ్లైఓవర్ ను 3 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఫ్లైఓవర్ పూర్తవడానికి 5 ఏళ్లు పట్టింది. దీంతో ప్రాజెక్టు వ్యయాన్ని 799 కోట్లకు పెంచి బిల్ రిలీజ్ చేశారు. దీంతో 170 కోట్ల వ్యయం జీహెచ్ఎంసీపై పడింది. ఇలా ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులలో చాలా ఫ్లైఓవర్లు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయాన్ని పెంచారు అధికారులు. ఫ్లైఓవర్లతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్మాణాల అంచనా వ్యయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పనుల జాప్యానికి కాంట్రాక్టర్లు ఓ కారణమైతే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కరెక్ట్ గా పని చేయకపోవడం మరో కారణమంటున్నారు ప్రజలు. గ్రేటర్ పరిధిలోని 6 జోన్లలో 4 జోన్లకు చెందిన ప్రాజెక్టు సూపరింటెండెంట్, ఇంజనీర్ బాధ్యతలు ఒకరికే కేటాయించారు. మరొకరికి 5 విభాగాల చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి ప్రాజెక్టులు ఫాలో అప్ చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాస్త్రిపురం, ఫలక్నామా ఆర్ఓబీలు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ స్టేజ్ 2 పనులు కూడా లేట్ అవుతున్నాయి. వీటి అంచనా వ్యయం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. అలాగే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ 311 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 30% మేర జీహెచ్ఎంసీ ఖజానాపై అదనంగా భారం పడే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వ్యవస్థలో నెలకొన్న లోపాలే ఖజానాపై భారం పడేలా చేస్తున్నాయన్న ఆరోపణలు బల్దియాలో వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేసే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భారంగా మారుతున్నాయని పాలక మండలి సభ్యులు చెబుతున్నారు.